మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, త్రిత్వం తర్వాత 8వ ఆదివారము ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప దినమును బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 16 నుండి 19, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం 16 నుండి 32, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50వ వచనం వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము దేవుని చిత్తము, గాడ్స్ విల్ ఆఫ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ప్రభు మనల్ని ఎంతో భద్రపరిచి ఆయన చిత్త ప్రకారంగా ఈరోజు కలుసుకునే ధన్యత మనకి దయచేశాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియ విశ్వాసి, దేవుని చిత్తము, విల్ ఆఫ్ గాడ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనకు కనబడుతుంది. ఎందుకు అనంటే, శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ప్రార్థన నేర్పు అన్న వెంటనే యేసు ప్రభుల వారు ప్రార్థన నేర్పించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము ఆయన ఎలాగా ప్రార్థన నేర్పించారు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని జ్ఞాపకం చేస్తూ, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును అనే మాటను వారికి జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ప్రార్థన చేసే విషయంలోనూ అదేవిధంగా యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, మనం గమనిస్తే యాకోబు పత్రికలో ప్రభు చిత్తమైతే మనము ఇది అది చేతుము అని మాత్రమే పలకాలి. ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా మనం ఏమీను చేయలేము అనే విషయాన్ని చాలా స్పష్టంగా యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని చిత్తము ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. యేసు ప్రభుల వారు ఆయన మరణానికి అప్పగింపబడబోడు ముందు ఆ యొక్క తోటలో ఆయన చేసిన ఆ ప్రార్థనను మనం ఆలోచన చేస్తే, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అని చెబుతూ, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే సిద్ధించుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనం. ఈ 3 మాటల్లో కూడా మనం ఆలోచన చేస్తూ వెళ్తే ఇంకా అనేకమైనటువంటి రెఫరెన్సెస్లో దేవుని చిత్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనము నేర్చుకోగలుగుతాము. ఒక ప్రార్థన చేయడంలోనే కాదు, ఏ పని చేయాలన్నా దేవుని చిత్తము ఉండాలి. యేసు ప్రభు దానికి మాదిరిని కనబరిచారు. ఈరోజు విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును గురించిన అవగాహన, ఆయన చిత్తమేదో ఎరిగి దాని ప్రకారంగా జీవించాలి అనేటువంటి ఆలోచన మన జీవితాలలో ఖచ్చితంగా మనం ఆ యొక్క స్పృహను కలిగి మనం ఉండాలి. అందుకే రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. నీవు ఒక ట్రాన్స్ఫర్మేషన్కి రావాలన్నా, ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళాలన్నా దేవుని చిత్తాన్ని నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి. అదే విషయాన్ని యేసు ప్రభుల వారు ఆయన మాట్లాడుతున్న నేటి సువార్త పాఠ్య భాగంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 49-50 వచనాల్లో, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనిను. నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడు, తండ్రి చిత్తం ప్రకారం చెయ్యాలి. విల్ ఆఫ్ గాడ్ని మనం నెరవేర్చాలి, దాన్ని జరిగించాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. అయితే దేవుని చిత్తము ఈ వేటిల్లో ఉంటుంది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి దానిలో కూడా దేవుని చిత్తాన్ని మనం చూడొచ్చు. ఆయన చిత్తము లేకుండా ఏది కూడా
మనము చేయలేము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా దేవుని మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడవటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. చూసారా, దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా మనం జరిగించాలి. అలాంటి దేవుని చిత్తము మన జీవితాల్లో జరిగించటానికి మనం వేటిల్లో దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని చిత్తము ఎలాగున మనం జరిగించాలి మనఃపూర్వకంగా. ఆ చిత్తము జరిగించడం ద్వారా మనము దేవుని యొక్క యేసుక్రీస్తు సహోదరుడిగా, ఆయనకు తల్లిగా, ఆయన తండ్రిగా, ఆయన తమ్ముడిగా, అక్కగా, చెల్లిగా, ఆయనకు సంబంధించిన వ్యక్తిగా మారే ఆ గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏమి చేయాలి అనే 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను పాఠ్యభాగాల ఆధారంగా. మొదటిగా దేవుని చిత్తము అంటే ఆయన మాట వినడం, ఆయన చెప్పింది చేయడం. అలాగున చెప్పింది చెయ్యాలి, కానీ మనకు నచ్చింది మనం చేయకూడదు. చాలాసార్లు ఏమని ఆలోచన చేస్తారంటే, మనకు ఏది కావాలో దానిని బైబిల్లోకి చొప్పిస్తూ ఉంటారు. మన ఆలోచనలు ప్రభువు గ్రంథంలోనికి చొప్పించకూడదు. ప్రభువు గ్రంథం ఏం చెప్తుందో దాన్ని చదువుకోవాలి, ఎడిట్ చేయకూడదు. బైబిల్ని చాలామంది ఎడిట్ చేసేస్తూ ఉంటారు. ఎడిట్ చేయడానికి లేదు, నువ్వు జస్ట్ బైబిల్ని పరిశీలించి చదువుకోండి అన్నాడు అంతే. చదువుకోవాలి అంతవరకే. నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేయడము, మనము నచ్చిన మొక్కను తీసేయడం, నచ్చిన మొక్కనే మనకు నచ్చినట్టుగా మార్చుకోవడం, నచ్చంది మనం తీసి పక్కన పెట్టేయడం, అట్లా చేయకూడదు. చాలామంది చూసే పని అదే. కానీ నేను ఒక నిజమైన క్రైస్తవుడిగా, క్రీస్తుని వెంబడించే వారంగా, క్రీస్తు బంధువుగా మారాలనే ఆలోచన, ఆశ కలిగి ఉన్న వారిగా మనం దేవుని చిత్తాన్ని గ్రహించాలి అని అంటే, దేవుని చిత్తం వేటిల్లో ఉంది అని అంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడంలో ఉంటుంది. అంటే సరి చేయడంలో మనం సరి చేయగలగాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని సరిచేసేటువంటి విధానము మనం కలిగి ఉండాలి ప్రియులారా. అలా సరి చేయకపోగా మనం ఏం చేస్తున్నామంటే తప్పు ప్రోత్సహిస్తున్నాం, తప్పుని మనకు నచ్చినట్టు మనం చేస్తున్నాం. అదే పాత నిబంధన పాఠ్యభాగంలో అబద్ధ ప్రవక్తల గురించి జ్ఞాపకం చేస్తూ ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎంత స్పష్టమైనటువంటి మాట అంటే 17వ వచనములో, వారు నన్ను తృణీకరించు వారితో, అంటే దేవుడిని తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చెననియు అంట. యెహోవా సెలవిచ్చెను, దేవుని మాట ఇది, దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున నడువగా వాడితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చూసారా ప్రియారా, సరి చేయకపోగా వారిని పాడు చేసేవారిగా ఉన్నారు. సరిచేయాలి. సరిచేయుట దేవుని చిత్తము ఏంట్రా అంటే మనుషులను సరిచేయడం, కరెక్ట్ చేయడం, అది దేవుని చిత్తం. తప్పు చేసిన వాడిని సరిచేయాలి, తప్పుగా వెళ్ళే వారిని కరెక్ట్ మార్గంలో నడిపించాలి. అదే తప్ప తప్పు చేసేవాడిని ఇంకా ప్రోత్సహించడం, తప్పు చేయడానికి బైబిల్ వాక్యాలే చూపించడం, చాలాసార్లు ఈ మిస్టేక్స్ జరుగుతాయండి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలాగా చేసినా కూడా దేవుణ్ణి తృణీకరించే వారితోనంట వీళ్ళు ఏమంటున్నారు, అబద్ధ ప్రవక్తలు, మీకు క్షేమం కలుగునని యెహోవా చెప్తున్నాడు. దేవుణ్ణి తృణీకరించేవారికి క్షేమం ఎలా కలుగుతుందండి? చాలాసార్లు విశ్వాసులే కాదు, దైవ సేవకులు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారిగా ఉంటారు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, దేవుని చిత్తంగానే నువ్వు ఎవరైతే విశ్వాసి తప్పిపోతా ఉన్నారో వారిని నువ్వు సరిచేయటంలో దేవుని చిత్తం ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. వారిని సరిచేయాలి. అదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తారు. తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం చూడొచ్చు, లేకపోతే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో మనం చూడొచ్చు. సరిచేశారు తప్ప ప్రభు ఆ తప్పుని ప్రోత్సహించలేదు. ఆమెను అందరూ కొట్టకుండా వెళ్ళిపోయినప్పుడు నేను కూడా నిన్ను కొట్టను అని చెప్పి అక్కడతో వదిలిపెట్టలేదు. ఏమన్నాడంటే ఆయన, ఇకను పాపము చేయకము, సరిచేశాడు.
మనుషుల ప్రవర్తనను సరిచేసేది దేవుని చిత్తము. అలాగా దేవుని చిత్తం ఉంది తప్ప తప్పును ప్రోత్సహించడంలో కానీ తప్పు వైపుని నడిపించడంలో కానీ దేవుని చిత్తం లేదు. ఇది మొదటిగా మనం గమనించాలి. అబద్ధ ప్రవక్తలు చేసిన పని అదే. తమకు తోచినట్టుగా చేసేసారంట. అలా చేసిన వారికి ఎలాంటి శిక్ష కలుగుతుందో అక్కడ ప్రభు రాకడను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. రెండవది, దేవుని చిత్తం ఎందులో ఉంటుందంటే తప్పును ఖండించడంలో మాత్రమే కాదు, సరిచేయడం మాత్రమే కాదు, సరిచేయబడినటువంటి వారిని నువ్వు సరిగ్గా నడిపించాలి. నడిపించుట, దేవునిలోనికి నడిపించటం. సరిచేసిన వారిని ఎక్కడికి చేయాలి? దేవునిలోకి నడిపించాలి. తప్పు త్రోవలోకి నడిపించకూడదు, నీ యొక్క మార్గంలోకి నడిపించకూడదు. చాలామంది ఈరోజు విశ్వాసులను ఎలా నడిపిస్తున్నారంటే సంఘానికి నడిపిస్తున్నారు తప్ప దేవునిలోకి నడిపించట్లే. ఆ సంఘంలో సరిగ్గా లేదు, ఈ సంఘంలో సరిగ్గా లేదు, అక్కడ దయ్యం ఉంది, అక్కడ ఆత్మ లేదు, ఇక్కడ అది లేదు. ఇక్కడ యేసుప్రభు ఏమో 2-3 నా నామమున కూడుకుంటే అక్కడ నేను ఉంటాను అని చెప్తే మనం దేవుడి నామాన్ని కూడట్లే. లూథరన్ నామము, సిఎస్ఐ నామము, బ్యాప్టిస్ట్ నామము, పెంతెకోస్తు నామము, ఈ డినామినేషనల్ వేరియేషన్స్ ఎక్కువైపోయి మనుషులు విద్వేషాలు పెరిగిపోయి ఎక్యుమినికల్ అనే స్పిరిట్ను ఎప్పుడో విలియం కేరీ గారు తీసుకొచ్చిన ఆ స్పృహ 1910 ఎడిన్బరో సమావేశం ద్వారా అది మన భారతదేశంలోనికి వచ్చి అక్కడ నుండి మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి డోర్నకల్ బిషప్ అజరయ్య గారి ద్వారా ఇంకా అనేక మంది కళల సాకారంగా వెలిసినటువంటి సౌత్ ఇండియా సంఘము, సిఎస్ఐ సంఘము, ఏఈఎల్సి, సిఎస్ఐ, అదేవిధంగా బ్యాప్టిస్ట్, ఇంకా ఇతరితర డినామినేషన్లు కలగలిపినటువంటి ఉదాహరణగా ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ఎక్యుమెనికల్ స్పిరిట్తో ఏర్పడిన కళాశాల కానీ, సిఎస్ఐ, సిఎన్ఐ సంఘాలు కానీ, ఇంకా ఎక్యుమెనికల్గా ఏర్పడినటువంటి అనేకమైనటువంటి సంస్థలు కానీ, ఇవన్నీ ఏమైనట్టు? మన చుట్టూనే ఉంటూ ఉన్నాయి. వాటి కొరకు మనం మాట్లాడుకుంటున్నాము, ఎక్యుమెనికల్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం నడిపించేది సంఘాలకు మనుషులను నడిపిస్తున్నాం తప్ప దేవుడిలోనికి మనుషులను నడిపించట్లేదు. పిల్లరా, పౌలు అలా చేయలేదండి. మా సంఘానికి రండి, ఇక్కడే నా దగ్గరే బాప్తిసం తీసుకున్నా కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, దేవుని ఉగ్రత నీకు వచ్చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ సెర్మన్స్ బైబిల్లో ఎక్కడా ఉండవు. కానీ మన ప్రజలు చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధంగా సంఘాన్ని నడిపించేవారు ఇలాంటి ప్రసంగాలు చేస్తూ నాతో మీరు భోజనం చేయాలంటే, నాతో కలిసి టిఫిన్ చేయాలంటే, ఇదిగో నేను మీ ఇంటికి రావాలంటే ఈ టీవీ స్పాన్సర్ చేయండి, లేకపోతే ఇది చేయండి, అది చేయండి. అంతసేపు కూడా ఈ వాక్య వివరణ, వాక్య ధ్యానము, సంఘాన్ని నడిపించే విధానము డబ్బుతోనే మునివేయబడి ఉంటూ ఉంది. చాలా పర్యాయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కానీ పౌలు పరిచర్య అలా లేదండి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయాన్ని కనుక మనం తెరచి చూడగలిగినప్పుడు అక్కడ పౌలు పుతోను అనబడినటువంటి దయ్యాన్ని పోగొట్టాడు. యాక్చువల్లీ వారికి ఆ దయ్యం ద్వారా చాలా లాభం వస్తుంది. ఆ లాభాన్ని పోయిందని చెప్పి వీరందరూ ఆయనతో పాటు ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళి న్యాయాధిపతుల దగ్గర పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు వారందరూ ఏం చేశారంటే ఆయన వస్త్రాలు లాగేసి బెత్తంతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వాళ్ళందరినీ కూడా అలా కొట్టేసి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ఒక బోండ వేసి బిగించేశారు. కానీ వీరేం చేశారంటే దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థన చేశారు. ఆ చెరసాల సంఖ్యలు బద్దలైపోయినాయి. శతాధిపతి అనుకున్నాడు, అయ్యో వీరు పారిపోయి ఉంటారు అనుకుంటే వెంటనే పౌలు మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము అని చెప్తే శతాధిపతి ఆశ్చర్యపోయి అయ్యలారా 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఈ రోజుల్లో రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని ఎవరైనా ఒక ప్రశ్న ఒక పాస్టర్ గారిని అడిగితే మా సంఘానికి రావాలని చెప్తా ఉన్నారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రియులారా. మీరు రక్షణ పొందాలా? మా సంఘానికి రండి. మీరు రక్షింపబడాలనుకుంటున్నారా? అయితే మా దగ్గర బాప్తిసం తీసుకోండి. మీరు రక్షింపబడాలంటారా? క్రమంగా 7 వారాలు మా గుడికి రండి. ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్టర్ గారు నోటంట మనం వింటే చాలా బాధాకరం. అది దేవుని చిత్తం కాదండి. దేవుని చిత్తము దేంట్లో ఉంటుందంటే ఒక మనిషిని ఆత్మలో వెలిగింపబడడంలో ఉంటుంది, రక్షింపబడడంలో ఉంటుంది తప్ప సంఘానికి నడిపించటము దేవుని చిత్తమా
అది మా సంఘానికి రండి, మీ సంఘానికి రండి, ఇట్లా కాదండి. చాలాసార్లు వారు రక్షింపబడాలి అనేటువంటి ఆలోచనతో దేవునిలోనికి నడిపించాలి, వారిని దేవునిలోనికి నడిపించాలి. అది దేవుని చిత్తం. తర్వాత వారు సంఘానికి వస్తారు, అది వేరే విషయం. సంఘంలోనికి నడిపించాలి, కాదంటలేదు. కానీ ప్రయారిటీ మనం దేనికి ఇస్తున్నామంటే సంఘానికి ఇస్తున్నాం తప్ప రక్షణకి ఇవ్వట్లేదు. అంటే నువ్వు అటెండెన్సే చూస్తున్నావు. ఎక్కువ మంది ఉంటే ఆ సంఘం చాలా మంచిది, అసలు సంఘంలో ఒకరిద్దరు ఉంటే, తక్కువ మంది ఉంటే ఆ సంఘం ఏంటి ఆత్మ లేని సంఘం. అది కరెక్ట్ కాదు. సంఘానికి నడిపించడం అనేది కరెక్టే, కాదంటలేదు. కానీ సంఘానికి నడిపించడమే రక్షింపబడ్డం అనేది తప్పు. అది దేవుని చిత్తం కాదు. సంఘంలోకి వెళ్ళడం ద్వారా రక్షింపబడతారు, బలపరచబడతారు విశ్వాసంలో వాళ్ళు సంఘానికి వెళ్ళడం ద్వారా. రక్షణ క్రీస్తులోనే. అదే అన్నాడు పౌలు ఇక్కడ. పౌలు ఏమన్నాడు? రక్షింపబడాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నాడు. ఆయనలో విశ్వాసం ఉంచు, నువ్వు రక్షింపబడతావు. అప్పుడు నీవు ఆ రక్షింపబడినటువంటి ఆ రక్షణను ఏ విశ్వాసం ద్వారా అయితే నువ్వు రక్షింపబడ్డావో అది కోల్పోకుండా నీవు ఉండాలంటే విశ్వాసుల సహవాసం అవసరం. అందుకే సంఘానికి వెళ్తున్నాం. సంఘంలో విశ్వాసులు ఉంటారు కాబట్టి వాళ్ళ సహవాసంలో మనము విశ్వాసంలో తగ్గిపోకుండా, రక్షణ కోల్పోకుండా బలపరచబడతా ఉంటాం సంఘంలో. ఇది ఆర్డర్. దీన్ని గమనించాలి. మనం దేవునిలోనికి ఆత్మలను నడిపించటము దేవుని చిత్తం. అందుకే ఎవ్వరునూ నశింపబడకూడదని ఆయన ఆలస్యం చేయించున్నాడు. యోధాపత్రికలు అంటున్నాడు, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు మీరు లాగండి అంటున్నాడు. అది దేవుని చిత్తం, అది దేవుని మాట, దేవుని చిత్తం. విల్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన చెప్పింది చెప్పినట్లు చేయటం, ఆయన అనుకున్నది, ఆయన తలంచినది, ఆయన తలంపు, ఆయన ఆలోచన, అదే దేవుని చిత్తం ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు బ్యూలేమా సావనీర్ ఆఫ్ విల్, సావనీర్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గాడ్స్ సావనీర్ విల్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ఏమి ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలో నీవు నేను భాగమై ఉండాలి. అదేంటంటే పాపులను సరిచేయడము, సరిచేయబడిన వారిని దేవునిలోనికి నడిపించటము. మూడవదిగా చివరిగా నడిపించబడినటువంటి వారిని బలపరచటము. ఈ మూడు దేవుని చిత్తం ప్రాథమికమైన లైన్ అండి ఇది. ఒక పాపి రక్షింపబడాలి అని అంటే వారు సరిచేయబడాలి, సరిచేయబడినటువంటి వారు రక్షింపబడాలి, రక్షింపబడిన తర్వాత వారు బలపరచబడాలి. ఈ మూడు స్టెప్స్ ద్వారా దేవుని చిత్తము, ఆయన రాజ్యము సమీపించున్నది, సమీపింపబడినటువంటి రాజ్యములో వారసులుగా ఉండడము అది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని నీవు నెరవేర్చాలి ప్రియులారా. బలపరచబడటం. మత్తయి సువార్త 12:49-50 వచనాలు మనం చూస్తే దేవుడు ఎలా బలపరిచారు చూడండి. ఆత్మస్థైర్యాన్ని శిష్యులకు ఇచ్చాడు. అక్కడ తన తల్లి వచ్చింది, తన సహోదరులు అందరూ వచ్చారు. వచ్చి నిలబడతా ఉంటే యేసుప్రభువు చెప్తున్నాడు, శిష్యుల వైపు చూపించి చెప్తా ఉన్నాడు. తన శిష్యుల వైపు చేయి చాపి వారిని ఎంతగా బలపరిచాడంటే అక్కడ మనం చూస్తాం, ఇదిగో నా తల్లి, నా సహోదరుడు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. వారు చేస్తున్న పరిచర్యను బట్టి, దేవుడితో కలిసి వారు ఉన్నటువంటి విధానము అంటే అక్కడ మనం ఆలోచన చేయాలి. తన తల్లిదండ్రులను, తన ఆస్తిపాస్తులను, తన యొక్క సంబంధాలను అన్నింటినీ వదిలిపెట్టి దేవునితో పాటు వచ్చారు. వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు, ప్రభు దగ్గరే ఉన్నారు. అందుకే శిష్యుల వైపు తన చేయి చాపి, అంటే ఆ ప్రజెన్స్లో అక్కడ శిష్యులు ఉన్నారు, వారిని చూపించి చెప్తా ఉన్నాడు, ఇదిగో తన బంధువులను, స్నేహితులు అన్నింటినీ వెనక్కబెట్టి దేవుని రాజ్య వ్యాప్తిలో వారు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వీరే నా యొక్క సహోదరులు, నా సహోదరి, నా తల్లి, నా తండ్రి అని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాగున ఒక విశ్వాసిని నువ్వు బలపరచాలి సంఘ కాపరిగా. అలాగున నువ్వు బలపరచాలి వారిని. ఒక విశ్వాసిగా మరొక విశ్వాసిని బలపరచాలి, దేవునిలో బలపరచాలి. చాలామంది దేనిలో బలపరుస్తారంటే తప్పు చేయడంలో, ఆనాడు యేసు ప్రభువును చంపడంలో ఎలా పురుగొల్పారో అలా పురుగొల్పుతారు. అలా పురుగొల్పకూడదు. మనం అలా ప్రేరేపించకూడదు, చెడు వైపుకి ప్రేరేపించకూడదు. అలా ప్రేరేపించడం ద్వారా మన జీవితాలు చాలా భయంకరమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోతాయి. మత్తయి సువార్త 27:20 వచనంలో ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనములను ప్రేరేపించిరి. ప్రధాన యాజకులు కూడా ఉన్నారు ఇక్కడ. చెడుకు ప్రేరేపించారు వీళ్ళు. అయితే వారు ప్రేరేపించినప్పుడు ప్రజలందరూ ప్రేరేపితులైపోయి బరబ్బాను విడిపించండి, యేసును సిలువ వేయడానికి కేకలు వేశారు. కేకలు వేస్తే శిక్ష ఎవరికి వచ్చింది?
ప్రేరేపించిన వారికి రాలా, ప్రేరేపింపబడిన వారికి వచ్చింది. ఇక్కడ ప్రధాన యాజకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు, వీరిద్దరూ కూడా ప్రేరేపించారు ప్రజల్ని. ఓకే, అయ్యో మేము అనవసరంగా ఇలా చెప్పాము, మమ్మల్ని వారు ప్రేరేపించారు కాబట్టి మేము అడిగాం, లేకపోతే అడగపోదాము అని ప్రజలేం అనలే అక్కడ. కానీ ఆ శాపము, ఆ నీతిమంతుని రక్తము మా మీదకి, మా పిల్లల మీదకి వస్తుందని ప్రేరేపించబడి ఆ ప్రజలు ఏ మాట అయితే చెప్పారో 70వ సంవత్సరము టైటస్ అనే చక్రవర్తి యెరూషలేమును దండయాత్ర చేసి సమూల నాశనం చేసి పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని చంపి రక్తప్రాతము సృష్టించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. చూసావా, చెడుకు నువ్వు ప్రేరేపితుడు అయితే నష్టపోయేది నీవే. నువ్వు దేనికి ప్రేరేపించాలి, దేనిలో బలపరచాలి అంటే హెబ్రీ పత్రిక చెప్తా ఉంది. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రేరేపించవలసింది, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుట, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. చూసారా, దేనికి నువ్వు రేపవలను, కింద రాశాడు రేపవలను. దేనికి నీ ప్రక్కనున్న విశ్వాసిని రేపాలి అని అంటే ప్రేమలో, సత్కార్యం చేయడంలో వారిని పురికొల్పాలి, అలాగన వారిని బలపరచాలి. అలా బలపరచబడినప్పుడు విశ్వాసులు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ప్రియులారా, దేవుని చిత్తము ఒక పాపిని సరిచేయడం, ఒక వ్యక్తిని సరిచేయడంలో ఉంటుంది. దేవుని చిత్తము సరిచేయబడిన వారిని దేవునిలోనికి నడిపించడంలో ఉంటుంది. దేవుని చిత్తము దేవునిలోనికి నడిపించబడిన వారిని బలపరచడంలో ఉంటుంది. ఈ మూడు చేసేటువంటి వారి జీవితాలు ఆశీర్వాదకరం. అలాంటి వారు దేవునికి తండ్రిగా, తల్లిగా, కుమారుడిగా, కుమార్తెగా, సహోదరుడిగా, సహోదరిగా మారే గొప్ప భాగ్యము పరలోక రాజ్యములో ఆయన రాకడలో అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ చిత్తాన్ని నెరవేర్చడంలో ప్రభువా, తప్పు చేసిన వారిని సరిచేసి దేవునిలోనికి నడిపించి వారిని బలపరిచే గొప్ప దైవ చిత్త బలాన్ని బిడ్డలకు దయచేయండి. మీరే మహిమ పొందమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.